ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క సనాతనకు, నా యొక్క ఎన్నో యుగాలని నడుపుకొని వస్తున్నా, నా ధర్మాన్ని రక్షించుకొని వస్తున్నా నా హైందవ ధర్మ రక్షకులకు, నా హిందూ ధర్మ రక్షకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. మనము ఈ యొక్క కథ చాలా బాగుంటుంది, వినండి. విని చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, యుక్త వయసులు, చదివిండే వాళ్ళు, చదువుకో ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు. ఈ కథ వినండి, చాలా బాగుంది. ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు ఉంటారు. నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మనకు బుద్ధి చెప్పిస్తూ ఉంటారు. మనకు చెప్తా ఉంటారు బుద్ధి, ఏ పోరా వీళ్ళు నాకు బుద్ధి లేదా, నాకు తెలియకుండా మనం పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటాం. ఆ ఎదిరించే క్రమంలో మనము ఇట్లా పెద్దవాళ్ళు తిట్టారంటే మనము ఇల్లు ఇచ్చి పారిపోయేది, కొన్ని రోజులు అక్కడ పోయేది, ఇక్కడ పోయేది, చుట్టాల ఇళ్ళకి పోయేది, అంతా చేస్తూ ఉంటాం కదా. అందరి ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క మనిషికి అనుభవం అయింది. ఆ అనుభవంనే ఈరోజు మీకు కథ రూపంలో చెప్తాను. ఒక ఇంట్లో నాన్న, అమ్మ, తాత, అవ్వ, అక్క, చెల్లు, అన్న, తమ్ముళ్ళు అంతా ఉంటారు. అందులో లాస్ట్ చిన్నవాడు ఉంటాడు. వాడు ఒక డిగ్రీ చేసి ఉంటాడు. డిగ్రీ అయినాక వానికి ఉద్యోగం దొరికింది. అలా ఉద్యోగం దొరకనప్పుడు కొన్ని రోజులు ఉద్యోగం దొరకలే కదా అనేసి వాడు ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాడిని అందరూ పనులకు పోతూ ఉంటారు. అందరూ వాళ్ళు వృత్తి దీంట్లో అందరూ ఉంటారు. అంటే అందరికీ ఒక పని ఉంటుంది, ఆ పనులకు పోతుంటారు. పనులేక ఉండేది ఈ అబ్బాయి ఇక్కడే. ఈ అబ్బాయి పనులేక ఉండడు కదా అనేసి అవ్వ తిడుతుంది, తాత తిడతాడు, అమ్మ తిడుతుంది, నాయన తిడతాడు, అన్న, వదిన, అక్క, చెల్లి అందరూ తింటారు వీని పని. కారణం అంటే వీనికి ఉద్యోగం లేదు. కొన్ని రోజులు ఏమైపోతుంటే, అక్కడ గెలిచిపోయింది, దాన్ని పెంచారా, ఇల్లుడిరా అనేది ఒకరు. ఆవిడకి ఎవరో లైట్ వేసి పోయింటారు, అంటే లైట్ వేసి పోయింటే స్విచ్ ఆఫ్ చేయరా అనేది ఇంకొకరు. ఎవరో నీళ్ళు తిప్పేసి నీళ్ళు ఆఫ్ తిప్పరా, నీళ్ళు తిప్పరా అనేది. అంటే ఇంట్లో మనకు ఉద్యోగం ఎట్లుంటుంది అంటే అందరూ చేసే చిన్న చిన్న తప్పుల్ని వీళ్ళు దాన్ని సర్దిద్దాలి. అంటే ఎవరో స్విచ్ ఆఫ్ చేసేలా, నీళ్ళు తిప్పేట నీళ్ళు ఆఫ్ చేయాలా, ఇంట్లో గలీజ్ ఉంటే గలీజ్ క్లీన్ చేయాలా, అంత చేసినా కూడా ఎవరో ఒక మాట పొనలేనోడా, ఇంకా కొన్ని మాటలు అనుకోండి, అది మీకు తెలిసిన భాషలోనే అలాంటి జీవనం నడుస్తూ ఉంటుంది. ఈ అబ్బాయికి ఒకరోజు మనకి ఎందుకులా ఈ జీవితం ఎడనా, మనము వెళ్ళిపోతామా, ఇల్లు ఇచ్చి వెళ్ళిపోతామా అని అంత కోపం వస్తుంది. సరే ఆ రోజు ఇచ్చేసుకొని సార్ ఏమి ఇల్లు ఇచ్చి వెళ్ళిపోతాం అనుకుంటాడు. ఏమో కారణంలో పత్రిక చూసే పత్రికలో ఒక ప్రకటన ఉంటుంది, మీకు ఉద్యోగ అవకాశాలు ఉంది అని ప్రకటన ఉంటుంది. సరే యాదో ఉద్యోగం వీడు పోయేకి ఇష్టం లేదు, అయినా కూడా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాం మనిషి పోతాడు. ఆ బిల్డింగ్లో 4వ ఫ్లోర్లోనో 5వ ఫ్లోర్లోనో వీరికి ఆఫీస్ ఉండేది. ఆ బిల్డింగ్ ఫుల్ కంపెనీదే. 5వ ఫ్లోర్లో వీళ్ళకి ఇంటర్వ్యూ పెట్టింటారు. సరే ఎందరో లెక్కలేని జనాలు ఒక్కొక్క ఫ్లోర్లో, అంటే ఇప్పుడు ఉద్యోగం అంటే అందరూ వస్తారు కదా, ఇంటర్వ్యూ పిలిచినప్పుడు కొన్ని వేల జనాలు అది మనకి అందులో వస్తారు కదా. ఆ వచ్చినప్పుడు ఈ పిల్లోడు ఫస్ట్ ఫ్లోర్కి పోతాడు. ఫస్ట్ ఫ్లోర్కి పోయినప్పుడు చూస్తూ ఉంటాడు, అక్కడ చిందరు వందరుగా పేపర్లు అన్నీ ఏమో పడింటుంది. వీరికి మనసు సమాధానం కలే, ఏం ఇట్లా చిందరు వందరుగా పేపర్లు పడింది కదా, ఏమో కుప్పలు అనేసి వాని వల్ల అయినంత పేపర్లు అంతా ఎత్తి ఒక సైడ్లో ముళ్ళ పెట్టి అక్కడ ఉండే ఒక చెత్త బుట్లో అది వేసేసి వెళ్ళిపోతాడు. 2వ ఫ్లోర్కి పోతారు. 2వ ఫ్లోర్కి పోతుంటే ఏం లైట్లు అంతా వెలిగేసి అన్న లైట్లు వెలిగింది. వీళ్ళ ఏంది ఇట్లా వేసాడు, లైట్లు అంతా ఇట్లా వేసాను, ఏందిరా వీడు, ఏం ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటా లేదా అని వీని మనసుకు ఒక భావన వచ్చింది. అన్ని లైట్లు ఆఫ్ చేస్తారప్ప. చూడండి ఎంత బాగుంది, చూడండి చెత్త ఎత్తేస్తాడు, లైట్లు ఆఫ్ చేస్తాడు. ఇంట్లో ఉండే పని ఈడు చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఉద్యోగం రాదు, ఏమో వచ్చినాడు కదా అనేసి ఆమెకి ఇంకో ఫ్లోర్కి పోతారు. ఇంకో ఫ్లోర్కి పోయినప్పుడు అక్కడ బాత్రూమ్కి ఏమో పోవాలని పోతారో ఏమో పోతారు. అక్కడ పోతే అన్ని కుళాయిలు తిరుగుతూ నీళ్ళు పోతా ఉంటుంది. అక్కడ అన్నీ చూస్తారు, ఇట్లా నీళ్ళు పోతా అనేసి ఆ నీళ్ళంతా కుళాయిలంతా అయినా కట్ చేస్తారు. అంటే నీళ్ళు పోకున్నట్లు అంతా ఆపుతాడు. నీళ్ళంతా కుళాయిలంతా ఆపి నీళ్ళంతా ఆపి సరే అక్కడ పోతారు. అంటే ఇంకా 2-3 ఫ్లోర్ పైకి పోతారు, ఆఫీసు పోతారు. అక్కడ పోతే లెక్కలేని జనాలు ఉన్నారు. వీడు పైకి కింద చూసుకొని ఫస్ట్ మనకు ఉద్యోగం రాదు అనుకుంటే వచ్చినాము, ఉద్యోగం దొరకడం తలగిరిపోతాడు. సరేలే అట్లా కూర్చుంటాం అని ఒక జాగ్రత్త కూర్చున్నప్పుడు కొంచెం చెప్పాక వీళ్ళు పేరు పిలుస్తారు. వీళ్ళ పేరు పిలుస్తున్న తక్షణం వీనికి రాదు కదా, ఉద్యోగం రాదని ఒక భావన అయిపోయిందాం.
అక్కడ పోయిన తక్షణ వాళ్ళు నువ్వు ఎప్పుడు డ్యూటీకి ఎప్పుడు జాయిన్ అవుతావు, నువ్వు ఉద్యోగానికి ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు. వీరు అర్థం పర్థం లేకుండా చెప్పుకొని, సార్ నన్ను ఇంకా మీరు ఏం అడగలేదు, నన్ను ప్రశ్నలు అడగలే, నేను జవాబు చెప్పలేదు, మీరు యుగేకిత ఉద్యోగానికి వస్తారా అంటారు, నాకేం అర్థమైతే లేదు అంటారు. లేదప్ప ఈరోజు మనుషులు స్వభావంలో ఎట్లుండారు వాళ్ళని గమనించి ఏమీ మాట్లాడకుండా మేము ఉద్యోగానికి ఎత్తుకోవాలనేసి మేము మేనేజరు మా యొక్క ఈ కంపెనీ యొక్క ఓనర్లుగా చెప్పినారు. చూప సీసీ కెమెరాలు అన్నీ చూడి ఎవరెవరు ఎక్కడికి వస్తారు, ఎవరు వచ్చి వీళ్ళంతా ఒక 20 మంది ఉన్నారు. ఈ 20 మంది కూడా ఎవరు లోపలికి వస్తారు, ఎవరు ఎట్లా ఏమేమి వాళ్ళ స్వభావం ఏమి, వాళ్ళ స్వభావం యాతర ఉంది, ఆ స్వభావాన్ని బట్టి మేము ఈ ఉద్యోగం అనేసి ఈ యొక్క కంపెనీ వాళ్ళు మాట్లాడిన ఈ యాజమాన్యం మాట్లాడిందంతా నిన్నే నువ్వు లోపలికి వచ్చినాక అంతా వీళ్ళు చూపిస్తారు అంటే వచ్చేసింది. వీడు అనుకోడు, అమ్మ నాయన ఇట్లా చేసేటప్పటికి ఇది ఉద్యోగం వచ్చేసిన నాకు అని ఆనందం అయిపోతుంది. సరే సార్ నేను రేపే వచ్చి మీకు ఉద్యోగానికి నేను చేరుకుంటానట్లు ఆవిడకి ఆనందం పెట్టే కాదు, ఇంటికి పోయిన తక్షణము అమ్మ నాయన అక్క చెల్లెలంతా దొప్పుకొని ఆనందం పడి నాకు ఇతర ఉద్యోగం వచ్చింది, నీకు ఎట్లా రాయించింది ఉద్యోగం, ఎవరు రాయించింది నీకు ఉద్యోగము, నువ్వు ఉద్యోగం చేస్తావా అని అంతే అట. లేదు ఇంట్లో నేను చేసినంత వాళ్ళు చూసిందే నాకు ఉద్యోగం ఇచ్చారు, ఐటీబీటీ కంపెనీల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ల నుంచి కొని అంటే వాడు చదివిన దానికి ఆ ఉద్యోగానికి రెండు చేరుకోండి అనేసి ఆనందం పడతారు. ఆ ఆనందంగా వాడు ఉద్యోగం పడతారు, ఇంట్లో వాళ్ళు కూడా ఆనందంగా జీవనం చేశారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పిస్తారు, ఏం కోసం మనకి చెప్పిస్తారు అనే ఒక ఉదాహరణకి పెద్దవాళ్ళు చెప్పించేది మనకి మన మంచికి మన యొక్క జీవనానికి ఉపయోగం పడుతున్న పెద్దవాళ్ళు చెప్పించేదాన్ని మనం తీసుకొని మన జీవనాన్ని ముందుకు సాగిస్తాము. ఈ చిన్ని నీతి వాక్యంతో మీ ముందరకు పంచుకున్నాం.